ఆమెన్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారి మితులైన కృప సదా మనకు తోడై నడిపించునుగాక. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్. పాపాత్ముల బ్రోచుటకై కృపలు లిఖిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్. దిశలన్నీయు తిరిగి తిని నా పాపపు దాహముతో దౌక్షములో మసలుచును, దౌర్జన్యము చేయుచును, ధన పీడలతో మృగవాంఛలతో దిగజారెను చావునకు. ధన పీడలతో మృగవాంఛలతో దిగజారెను చావునకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్. పరదైసున ఈ దినమే నాయానందములోనా పాల్గొందువు నీవనుచు వాగ్దానము చేయగనే. పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితే ప్రభు కడకు. పరలోకమే నా తుది ఊపిరిగా పయనించితే ప్రభు కడకు. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్. పాపాత్ముల బ్రోచుటకై కృపలు లిఖిన కలువరిలో పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. పరలోకముకై చిరజీవముకై ప్రార్థించెను నా హృదయం. ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులరా, నేటి ఉపదేశము వాగ్దాన సందేశము సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వాక్కు. సామెతల గ్రంథం 1వ అధ్యాయము 33వ వాక్కు. నా ఉపదేశమును అంగీకరించువాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండును. అవునండి, ప్రభు యొక్క మాటను బట్టి మనము సురక్షితంగా నివసించగలమని, వాటిని అనుసరించి నడుచువానికి క్రియారూపముగా జీవించు వారి జీవితాల్లో నెమ్మది ఉండునని వాక్యం సెలవిస్తుంది. అయితే నిత్యము మన జీవితాల్లో మనం భయపడుతూనే ఉన్నాం, ఆందోళనకు గురవుతున్నాం, ఏదో ఒక నిరుత్సాహమైన స్థితిని అనుభవిస్తున్నాం. కానీ ఇక్కడ జ్ఞాని అయిన సొలొమోను తన తల్లి అందించిన మాటలలో ఈ సామెతల గ్రంథం 1వ అధ్యాయములో తను పొందిన ఉపదేశమును అంగీకరించి నడుచుకొనుచు ఆయన ఇచ్చుచున్న ఈ యొక్క మాటను మనము స్పష్టంగా చూడగలం. నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. ఇది ప్రభు ప్రేరణ బట్టి ఈ దినము మన జీవితాల్లో కూడా అన్వయించుకున్నట్టుకు ఇది ఆదర్శప్రాయమై ఉన్నది. కనుకనే ప్రభు వాగ్దాన సందేశముగా ఈ మాటను మనకు అందించున్నాడు. ఉపదేశము చాలా విలువైనది. ఈ రోజుల్లో చాలామంది ఉపదేశకులు ఉన్నారు, కానీ వాటిని అనుసరించేవారు, ఆచరించేవాళ్ళు తక్కువ. చెప్పటం చాలా తేలిక, కానీ వాటిని అన్వయించుకొని ఆకర్షణీయమైన జీవితములోనూ అనేకులను స్థిరపరచు జీవితంతోనూ జీవించేవారు చాలా తక్కువగా ఉన్నారు. కనుకనే ఈ ఉపదేశం చాలా
గొప్పదై ఉన్నది. కానీ యాకోబు మనకు సూచించు అనేకులు బోధకులు కాకుడి అని చెప్పాడు. ఎందుకు చెప్పాడంటే, చెప్పుచున్నారు కానీ చేయకుండా పోటు వలన నడుచువారు లేకుండా వెళ్ళిపోతున్నారు, వింటున్నారు కానీ వినటానికి గ్రహించువాడు ఒక్కడును లేడన్న మాటను అక్కడ మనం గమనించగలం. విని వెళ్ళేవారే ఎక్కువైపోయారు. ఈరోజు కూడా ఇంతకాలం నువ్వు ఎలా జీవించావో ఒక్కసారి ఆలోచించుకున్నట్టుకు ఇది మిక్కిలి అనుకూల సమయమై ఉన్నది. వాక్యం స్పష్టం. ప్రభు మాటను బట్టి మనం జీవిస్తున్నామా, ప్రభు మాటను బట్టి మనం నడుస్తున్నాము. అందుకని యేసు ప్రభు వారు మాదిరిగా జీవించడానికి మన మధ్యకు వచ్చాడు. ఆయన 33.5 సంవత్సరము జీవించి చూపించుటే కాక మనల్ని నడవాలని ఆజ్ఞ ఇచ్చాడు. కానీ యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించిన మొదటి దినాల్లోనే, మొదటి ఉపదేశంలోనే మత్తయి సువార్త 5వ అధ్యాయము మనం చూడగలం. ఆయన ఈలాగు బోధింపసాగెను, ఉపదేశము ఆయన చేయుచున్నాడు, వాటి ప్రకారం ఆయన నడిచాడు, మనల్ని కూడా నడవమని చెప్పాడు. కనుకనే ప్రభు ఇచ్చిన ఉపదేశము, ఈ దినమున దైవజనుని ద్వారా నువ్వు పొందుకొనుచున్న ఉపదేశము నీ జీవితమునకు సురక్షితమని, మేలుకరమైన భద్రతనిచ్చునని మనం గ్రహించవలను. ఏలయనగా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును. భూమి మీద మనకున్న దినాలు ప్రభు ఆశీర్వాదకరముగా ఇచ్చాడు. వాటిని ఆనందకరముగా, భద్రతతో కూడిన మేలుకరముగా అనుభవించాలన్నదే దేవుని యొక్క ఉద్దేశం. కనుకనే ఈ దినమున సురక్షితమైన స్థితి నీకు కావాలంటే వాక్యము విని విడిచిపెట్టడము కాదు, కానీ దానిని అన్వయించుకొని దానిని ఆచరించినప్పుడు నీ యొక్క కుటుంబ జీవితమును, నీ యొక్క వ్యక్తిగత జీవితములోనూ భద్రత కలిగి జీవించగలవని వాక్యమును స్పష్టముగా అన్వయించుకొనగలవు. సురక్షితమైన భద్రత కలిగి ఉండాలంటే ఉపదేశమును, దేవుని యొక్క బోధను, యేసునాథుని యొక్క మాటలను నువ్వు తూచా తప్పకుండా ఆచరించవలసిన దానవు వాడవై ఉన్నావు. కనుక ప్రియ సహోదరుడా, సహోదరి, మన జీవితాల్లో వినివారయుండి మోసపరచుకొనుక యేసు ప్రభువారు చెప్పారు, ఈ నా మాటలు విని వాటి చొప్పున జరిగించు. ప్రతి ఒక్కరికి ప్రభు చెప్పే మాటను విని వెళ్ళిపోవటం కాదు, కానీ దాని ప్రకారం జీవించేవాడు సురక్షితముగా ఉండను. బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉన్నాడని. ఈ యొక్క పోలిక నీకు ఈరోజు ప్రభు సెలవిస్తున్నాడు, అందజేస్తున్నాడు. ఆయన ఉపదేశమును నువ్వు అంగీకరించి సురక్షితముగా జీవించాలని, భూమి మీద ఏ కీడు వచ్చినా భయము లేక నెమ్మది పొందాలని ప్రభు యొక్క ఉద్దేశమైనది. అవునండి, నడుచుచున్నప్పుడు నీకు వచ్చు అపాయములను, నడుచుచున్నప్పుడు నీకు వచ్చు ఉపద్రవములను, నడుచుచున్నప్పుడు నీకు కలుగు శ్రమను తీసివేసి ఆయన నిన్ను నడిపించుటకు ఇష్టపడుచున్నాడు. కనుకనే నేటి వాక్యముగా ఆయన రానైన దినములలో నువ్వు మేలు పొందాలని, నా ఉపదేశమును అంగీకరించేవాడు సురక్షితముగా నివసించును, వాడు కీడు వచ్చునన్న భయము లేక నెమ్మదిగా ఉండునని సామెతల గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనములో ప్రభు మనకు చూపించి ఈ దినమును నెరవేర్చుటకు ఆయన మాట ఇచ్చుచున్నాడు. కనుక ప్రభు యొక్క నెమ్మది గల ఆశీర్వాదమును అనుభవించుటకే నీ జీవితంలో సమయం సరిపోకపోతే కీడు గురించి నువ్వు ఎలా ఆలోచిస్తావు? ఎప్పుడనగా నీవు ప్రభు మాటను విని దాని ప్రకారం నడుచున్నప్పుడు. ఆ విధముగా నడవలేని వారికి ఎప్పుడు భయమును, ఎప్పుడు ఆందోళన కలుగుచున్నవి. కనుక ఇటు ఆందోళన, భయమును విడిచిపెట్టును ప్రభు మార్గములో నడవాలని, ప్రభుతో కూడా జీవించాలని, ప్రభువులో నువ్వు హెచ్చించబడాలని దేవుడిచ్చిన యొక్క వాక్కును నువ్వు అన్వయించుకొని ప్రభు భద్రతతో కూడిన మేలును, ఆనందముతో కూడిన ఆశీర్వాదమును అన్వయించుకొని దైవ దీవెనలు పొందుటకు ఇదే మిక్కిలి అనుకూల సమయం. నేడే రక్షణ దినం. కనుక నీ కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను. నా ప్రార్థనే కాదు, నువ్వు కూడా వాక్య ప్రకారం జీవించి నెమ్మదిని, భద్రతను, సురక్షితమైన స్థితిని అనుభవించి ప్రభువుని ఘనపరచుటకు ఒక తీర్మానముతో ఏకీభవించు. ప్రభు నిమ్ము మీ కుటుంబములను దీవించునుగాక. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, దినమును మీరు ఇచ్చిన ఒక వాక్ సందేశమును బట్టి వందనాలు. సామెతల గ్రంథం యొక్క 1వ అధ్యాయం 33వ వచనములో మా కొరకు మీరు దాచి ఉంచిన సురక్షితమైన భద్రతను, ఆనందకరమైన ఆశీర్వాదమును బిడ్డలకి, కుటుంబానికి మీరు ఈ దినమును అన్వయింపచేయమని, మేలులతో కూడిన హెచ్చింపును, దీవెనతో కూడిన ఆశీర్వాదమును అందించమని, నిత్యమైన దీవెనలు, మేలుల బిడ్డలకు దయచేయం. వీరి పిల్ల దీవెనలు దీవించమని, వీరి కుటుంబములను, వ్యక్తిగత జీవితములను జరుగుతున్న ప్రతి అద్భుతమును, ఆశ్చర్యమును ఆయన మీరు బిడ్డలకు స్థిరపరచమని,
విడలుకొన్న కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు తొలగించి వేళలతో తృప్తిపరచమని యేసు నామమును అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేకదేవుని సకలమైన దేవుని సదా మీ కుటుంబములకును వ్యక్తిగత జీవితములకును ప్రభు భద్రతతోనూ సురక్షితమైన మేళ్లతోనూ ఆశీర్వాదముతో కూడిన హెచ్చింపుతో తోడై నడిపించును గాక. ఆమెన్. హల్లెలూయా. మే గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.